నా పేరు ఎన్కొల్లు భగత్ అండి. బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిని, తెలుగుదేశం పార్టీ. ఓకే, మరి ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయింది. మరి నగరంలో ఎలాంటి ఉద్రిక్తత మొదలవుతుంది, మరి ఏం జరుగుతుంది అని ప్రచారం? నగరంలో ఏముందండి, వైసీపీ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే కొన్ని విధి విధానాలు వస్తాయి. అది ఏ పార్టీ అయినా ఎలక్షన్ యొక్క విధి విధానాలని ఫాలో అవ్వాల్సిందే, అందులో నో డౌటు. వాస్తవంగా వైసీపీ నాయకులు చాలామంది కూడా అభద్రతా భావంలో ఉన్నారు. ప్రతి పార్టీలో కూడా లీడర్షిప్ని, ఆ పార్టీ యొక్క కేడర్ని మెయింటైన్ చేయడానికి కొంతమంది లీడర్స్ ఉంటారు. అది గ్రామ స్థాయి కావచ్చు, వార్డు స్థాయి కావచ్చు, బూత్ స్థాయి కావచ్చు, డివిజన్ స్థాయి కావచ్చు, లేకపోతే మండల స్థాయి కావచ్చు, నియోజకవర్గ స్థాయి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ద్వితీయ స్థాయి లీడర్లందరూ కుప్పకూలిపోయి ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాచరిక వ్యవస్థని ఒక రాజుగా భావించే వ్యక్తి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రిని, నేనే రాజు, నేనే మంత్రి, నా చుట్టూ 10 మంది, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే మీరు పని చేయండి అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడో అలానే ఆయనలాగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఉంటారు, మినిస్టర్లుగా చేసిన వాళ్ళు ఉంటారు, మండల స్థాయిలో మండలంలో వివిధ హోదాల్లో ఉన్న జడ్పీటీసీ వివిధ నాయకులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా అధికారాలు భారత రాజ్యాంగం ముఖ్యమంత్రికి ఎలా ఇచ్చిందో తనకు అలా ఇచ్చింది, అందరికీ అలా ఇచ్చింది. కానీ ఈయన ఏం చేస్తాడంటే ఎవరికి అధికారాలు లేకుండా తను వన్ మ్యాన్ షో లాగా చేశాడు. ఇప్పుడు ఒక సర్పంచ్ ఏదో కొన్ని ఆశలు ఉంటాయి. సర్పంచ్ స్థాయిలో కొంతమంది కొన్ని హామీలు ఇస్తాడు, కొన్ని పనులు చేస్తాడు. ఎంపీటీసీ కొన్ని హామీలు ఇస్తాడు, కొన్ని పనులు చేయాలనుకుంటాడు. వీళ్ళెవ్వరూ ఏం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి నిధులను కూడా వెనక్కి తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆయన ఏదో నవరత్నాల పథకాలు అని చెప్పేసి ఒక బూచి వెళ్ళి ఆ ఉన్న పథకాలను మార్చేసి బీసీ సబ్ ప్లాన్, ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్ నిర్వీర్యం చేసి ఆ డబ్బులను అటు ట్రాన్స్ఫర్ చేసేసి టోటల్గా బడ్జెట్లో ఆయన మనం అసెంబ్లీలో పెట్టిన కానీ పన్నుల ద్వారా వచ్చిన కానీ దగ్గర 18 లక్షల కోట్లు వస్తే ఆయన సంక్షేమం నేను 2 లక్షల కోట్లు ఇచ్చానని చెప్పేసి డంబాచారం చేసేలాగా చేసుకుంటున్నాడు. ఏది నిజం ఏది అబద్ధం అనేది జనాలందరూ తెలుసుకున్నారు. ఇప్పుడు మూకుమ్మడిగా అందరూ కలిసి వైసీపీ లీడర్లు కూడా కాదే డైరెక్ట్గా చెప్పలేరు కాబట్టి వాళ్ళు కూడా కలిపి తెలుగుదేశం పార్టీని అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు నగరంలో యుద్ధాలు జరుగుతున్నాయి. మరి ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మరి ప్రతిపక్ష నేతలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, మరి వాగ్వాదాలకు దిగుబడ్డారు. మరి రీసెంట్గా నిన్న మరి రామాంజనేయులు గారి మీద దాడి జరిగింది. మరి దాని గురించి ఏం మాట్లాడతారు, అది నిజమేనా? నమస్తే. నాకు తెలుసండి. ఎందుకంటే రామాంజనేయులు గారు వాళ్ళ ఆఫీస్ దగ్గరికి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి నాకు వెళ్ళాడు. దానికి 2 రోజుల ముందు నందిపాడు మండలం వాళ్ళని పిలిపించారు. నందిపాడు మండలంలో ఉన్నటువంటి ప్రతి వాలంటీర్ని పిలిపించి వాళ్ళకి ఒక 15,000 ఒక 20,000 డబ్బులు ఇచ్చి ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చి అందరికీ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మా వైసీపీలో ఉన్న లీడర్స్ వెళ్తే జనాలు మమ్మల్ని ఆలకించరు, మీరు పెన్షనో ఏదో కొన్ని ఇచ్చి వాలంటీర్లు తిరిగారు, ఎంతో కొంత వాళ్ళని భయపెట్టో ఏదో ఒకటి చేసి లేకపోతే మీ స్కీములు తీసేస్తాం అవన్నీ చెప్పగలిగిన వాళ్ళు ఒక వాలంటీర్లే. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ అనేది ఏ పార్టీకి అనుకూలంగా ఉండకూడదు. ఎవడైనా ఏదైనా పార్టీ తరఫున కనుక వైసీపీ పార్టీ వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది కాబట్టి పార్టీలో కనుక మీరు పార్టిసిపేట్ చేస్తే మీ పైన చట్టపరమైన క్రిమినల్ కేసులు ఉంటాయని చెప్పి ఎక్కడా పార్టిసిపేట్ చేయొద్దని కూడా చెప్పింది. వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేశారు, వాలంటీర్లు లేకుండా ఏమైనా చేద్దామని ట్రై చేశారు, కుదరలేదు. ఎందుకంటే జనాలు ఈ వైసీపీ లీడర్లు ఎవరు నువ్వు అంటున్నారు. ఈ 4.5 సంవత్సరాలు ఎవరైనా 2 నెలలు 4 సంవత్సరాల 10 నెలల్లో అందరూ వాలంటీర్లే తిరిగారు. వీళ్ళకి తెలియదు, ఎందుకంటే లీడర్స్ పెద్దగా లేదు. లీడర్స్ అంటే ఎవరంటే వాళ్ళ స్కాములు చేసేవాళ్ళు లీడర్లు. ఎందుకంటే ఎందుకంటే ఒక రోడ్డే లేదు, ఒక ట్రైన్ కట్టలేరు కాబట్టి వాళ్ళు వెళ్తే వాళ్ళకేం ప్రయోజనం లేదంటే మేము వెళ్తే పని కాదు, జనాలు మీకు ఏదన్నా కనీసం 4 కోట్లు డిపాజిట్లు రావాలన్నా 4 వాలంటీర్లు వెళ్తే పని అయిద్దని వాళ్ళ అధిష్టానానికి చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ వాలంటీర్లను పొలవబెట్టి రాష్ట్ర స్థాయిలో చేశారు. ప్రతి మండలం నుంచి పిలిచి వాళ్ళకి డబ్బు చేసి మీరు చేయాలని చెబుతున్నారు. ఇది రామాంజనేయులు గారు తెలుసుకొని వట్టిచెరుకూరు మండలం వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ వెళ్ళలేదు. తర్వాత పత్తిపాడు మండలం వాళ్ళని పిలిచారు, వాళ్ళు పిలిచినప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత ఈ మండలం ఎప్పుడైతే వచ్చిందో మా నందిపాడు మండలం వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఎలర్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏం చేయదలుచుకున్నారు, దాడికి వెళ్ళేసి ఒక సెల్ ఫోన్సో కెమెరాను ఆన్ చేసి ఎవరెవరికి ఎంతలా ఇస్తున్నాడో ఏందో తెలుసుకొని చేద్దామని చూశారు. వాళ్ళు అదర్థం చేసుకున్న వాలంటీర్లను పక్కన పెట్టేసి విజయవాడ నుంచి వచ్చిన గుండాలు ఇక్కడ లోకల్ గుండాలు కలిపి ఆంధ్రులు వచ్చేసి ఎగబట్టడం చేయడం చేశారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏ పార్టీ చేసినా ఎవరు చేసినా దాన్ని షూట్ చేసి ప్రజలకు తెలియజేసి సంబంధిత అధికారులకు పంపించే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది. అక్కడికి నువ్వేం తప్పు చేయలేదనుకో, మా రామాంజనేయులు గారి కారు మీద మనుషుల మీద ఎగబడాల్సిన బాధ్యత ఎందుకు వచ్చింది? నువ్వు తప్పు చేసావు కాబట్టి ఎగబడుతున్నావు. ఎగబడి బూతులు తిట్టి దుర్భాషలాడి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నువ్వు తప్పు చేసావు కాబట్టి. అవి కట్టికులర్ తెలుసుకొని రాష్ట్ర స్థాయిలో చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాన్ని
రామాంజనేయులు గారు బయటపెట్టారు. మరి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి మరి అదుపులోకి తీసుకోలేదని సమాచారం వచ్చింది. మరి పోలీసులు అంటే ఇలాంటి చర్యల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన పోలీసులు ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ వచ్చింది కానీ ఎవరెవరిని ఏంటనేది ఇంకా వాళ్ళ అధికారాల్లోకి ఇంకా రాలేదు. ఒక్కొక్కరిని ట్రాన్స్ఫర్ చేయడం కానీ వాళ్ళ కంట్రోల్లోకి ఇంకా రాలేదు. ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది కానీ కాటి నిబంధనలోకి ఎలక్షన్ కమిషన్ ఇంకా దిగలేదు. వాలంటరీ వ్యవస్థని విధుల్లో పాల్గొనొద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. రేపు పెన్షన్స్ వాళ్ళే ఇవ్వాలంటున్నారు. విధుల్లో పాల్గొనకూడదంటే పెన్షన్స్ వాళ్ళు ఎట్టిస్తారు? పెన్షన్స్ ఎవరు ఇవ్వాలనేది ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకోలేదు. మరి దానికి ఏం చేయాలి? అందుకని ఇంకా వాళ్ళకి సరైన గైడ్లైన్స్ రాలేదు కాబట్టి ఇంకా అధికారులు కూడా పాత లెక్కలో, ఎందుకంటే నిన్న 4 సంవత్సరాల 10 నెలలు బాస్ దగ్గర ఉన్నారు కదా, అందుకని ఆ కోణంలో ఉన్నారు. ఆ కోణంలో నుంచి బయటకు వచ్చి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఎస్పీలని కలెక్టర్లని చర్యలు తీసుకోవడం మొదలుపెట్టిద్దో అంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ పనులు చేసుకుంటూ ఉంటారు అనేది మా యొక్క అభిప్రాయం.